హలో ఫ్రెండ్స్, మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో చివరి వరకు చూసి ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న ఇరుకు గదిలో కిరోసిన్ స్టవ్ మీద బియ్యం పెట్టి మధ్యాహ్నం 3 గంటలకు పడుకొని రాత్రి 7 అయినా లేవని భర్తని ఒక పక్క భర్త మీద కోపం, మరో పక్క తన మీద తనకే వస్తున్న కోపం, జాలి, అసహ్యం వంటి అన్ని భావాలను పంటి కింద అదిమి పెట్టుకొని కంటికి మంటికి ధారలాగా ఏడుస్తూ ఉంది సంగీత. పెళ్ళై 4 నెలలే కావస్తున్నా తనకి అంత దుఃఖం ఎందుకు వస్తుందో తెలుసుకోవాలంటే సంవత్సరం క్రితం సంగీత జీవితం ఎలా ఉండేదో ఒకసారి తెలుసుకోవాలి. తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కూతురు. ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఏదడిగితే అది లేదు, కాదు అనకుండా తన ముందు పెట్టేవారు. అలా సంతోషంగా సాగిపోతున్న సంగీత జీవితంలోకి ఉప్పెనలాగా వచ్చాడు రవి. తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోవడంతో, చేరదీసేవారెవరూ లేకపోవడంతో, అక్కడ ఇక్కడ రోజులు గడుపుతుండడంతో అదే వీధిలో చిన్నపాటి సెటిల్మెంట్లు చేసే మస్తాన్ రవిని చేరతీశాడు. మస్తాన్కి కూడా ఎవరూ లేకపోవడంతో రవిని తనతో పాటే ఉంచుకొని చదివించడానికి ప్రయత్నించాడు. కానీ రవికి సరిగా చదువు అబ్బలేదు. తను కూడా మస్తాన్తో చేరి సెటిల్మెంట్లు చేయడం మొదలెట్టాడు. మస్తాన్ వద్దని చెప్పినా కూడా వినలేదు. ఇలా సెటిల్మెంట్లు చేస్తుండగానే ఒకరోజు అనుకోకుండా సంగీతని చూస్తాడు రవి. చూడగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా రవి సంగీతతో ప్రేమలో పడ్డాడు. కింద మీద పడి సంగీతని రవి ప్రేమలో పడేస్తాడు. ఆ క్రమంలో సంగీతకెన్నో అబద్ధాలు చెప్పాడు. పాపం సంగీత అవన్నీ నిజమే అనుకొని రవిని గుడ్డిగా నమ్మి పిచ్చిగా ప్రేమిస్తుంది. వాళ్ళ నాన్న చెప్పినా వినకుండా, వాళ్ళకి చెప్పకుండా దొంగతనంగా గుడిలో పెళ్లి చేసుకుంది. తను అనాథ అన్న ఒక్క విషయం మాత్రమే చెప్పి మిగతావన్నీ అబద్ధాలే చెప్పాడు. పాపం సంగీత ఎన్నో ఆశలతో రవి జీవితంలోకి ప్రవేశించింది. కానీ రవి తనని పెళ్లి చేసుకొని తనతో పాటు ఒక చిన్న ఇరుకు గది దగ్గరికి తీసుకెళ్ళి ఇదే మనం ఉండబోయే ఇల్లు అని చూపిస్తాడు. దాంతో సంగీత ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక నుండి తను ఈ చిన్న గదిలోనే ఉండాలి అని చాలా బాధపడుతుంది. రవి చేసిన మోసానికి ఇప్పటికైతే ఏమీ అనలేదు, కానీ రవితో సంతోషంగా మాత్రం ఉండలేకపోయింది. రోజు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు ఇద్దరు. రవి చొరవ చేసుకొని మాట్లాడుదామని ట్రై చేసినా వదిలించుకొని వెళ్ళిపోతుంది. కానీ ఈరోజు రవి ప్రవర్తన పరాకాష్ఠకు చేరింది. ఈ 4 నెలల్లో ఎన్నడూ లేనిది రవి బాగా తాగి వచ్చి సంగీతని కోపంతో 2 దెబ్బలు వేశాడు. పెళ్ళైనా నువ్వు నాతో సరిగా ఉండడం లేదు అని బాదులాడుకొని ఆ కోపంలో కొట్టాడు. దాంతో సంగీతకి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంలో తను కూడా రవిని బాగానే మాటలు అన్నది. దాంతో రవి మళ్ళీ వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చి స్పృహ లేకుండా పడుకున్నాడు. రవి అలా చేసేసరికి సంగీతకి తన ఇంట్లో నుండి పారిపోయి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని పశ్చాత్తాపం కలిగింది. వెంటనే తన తండ్రి గుర్తుకు వచ్చాడు. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని తండ్రి దగ్గరికి వెళ్ళి తన బ్రతుకును తనే ఎలా అతలాకుతలం చేసుకున్నదో ఎలా చెప్పాలి అని వేదన పడింది. ఏడ్చి ఏడ్చి కొంతసేపటికి తేరుకొని ఏదో ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకొని రేపొద్దున అమలు చేయాలని అనుకొని స్టవ్ కట్టేసి తను కూడా పస్తులు పడుకుంది. తెల్లవారి లేవగానే రూమ్లో బయట ఎక్కడా సంగీత కనిపించకపోయేసరికి రవికి అనుమానం వచ్చి సంగీత వాళ్ళింటికి వెళ్ళాడు. గుమ్మంలోకి అడుగు పెట్టగానే ఎందుకొచ్చావు అని సంగీత తండ్రి రవిని అడ్డుకుంటాడు. లోపల సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సంగీతని చూడగానే రవికి ఆశ్చర్యం కలుగుతుంది. రవి సంగీత తండ్రిని తప్పించుకొని లోపలికి వెళ్ళి ఎందుకొచ్చేసావు సంగీత అని అడుగగా, రాక నీతోనే ఆ ఇరుకు గదిలో కిరోసిన్ స్టవ్ మీద నీ కోసం వంట చేసి పెడుతూ నువ్వు తెచ్చే 10 పరకతో నా బతుకు వెళ్ళతీయలేను అని తెగేసి చెప్పింది సంగీత. దాంతో కోపోద్రిక్తుడై మంచిగా చెప్తున్నా సంగీత, మర్యాదగా వస్తావా రావా అని అడిగాడు.
ఇంతలో సంగీత తండ్రి కూడా ఇంతకు ముందు సంగీత అడిగినట్టుగానే అడుగుతాడు, ఏం పెట్టి పోషిస్తావని. దాంతో రవికి రోషం వస్తుంది. సంగీత తండ్రితో ఛాలెంజ్ చేస్తాడు, నేను సంగీతని పోషించే స్థాయికి వచ్చి అప్పుడు చెప్తా మీ తండ్రి కూతుళ్ళ సంగతి అని. ముక్కు పుటాలు అదురుతుండగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రవి. రవి వెళ్ళిపోగానే సంగీత తండ్రి ఒకరికొకరు నవ్వుకుంటూ హైఫై ఇచ్చుకుంటారు. ఇది జరగడానికి ముందు సంగీత ఉదయాన్నే రవి లేవకముందే లేచి వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తుంది. అక్కడ తన తండ్రికి తల్లికి మొత్తం అంతా చెప్తుంది. అలా చెప్పి, నాన్న, నేను కొద్ది రోజులు ఇక్కడే ఉంటాను. ఆ రవి నా కోసం తప్పకుండా వస్తాడు. తను వచ్చినప్పుడు మనం కొంచెం తనకి కోపం వచ్చేలా రెచ్చిపోయేలా మాట్లాడితే తనలో మార్పు వస్తుంది నాన్న. తను స్వతహాగా మంచివాడే కానీ చెప్పేవాళ్ళు లేక మంచి చెడుల విచక్షణ తెలియక అలా అయిపోయాడు. నా కోసమే కదా అబద్ధాలు, నేనంటే ప్రేమ ఉండబట్టే కదా తను అలా చేసింది. నన్ను దక్కించుకోవాలనే ప్రయత్నంలో అన్నీ అబద్ధాలే చెప్పి నన్ను మోసం చేశాడు. నేనంటే తనకి చాలా ప్రేమ. నా కోసం తప్పకుండా వస్తాడు. కావాలంటే నువ్వే చూడు అని చెప్తుంది. సంగీత నమ్మకం వమ్ము కాలేదు. రవి వెంటనే వచ్చాడు. కోపంతో బయటకు వెళ్ళిన రవి 2 రోజులు పిచ్చి పట్టినట్టుగా తిరుగుతాడు. తనకి తెలిసిన స్నేహితుల ద్వారా ఒక చిన్న ఉద్యోగం సంపాదించి మెల్లిగా ఒక బిజినెస్ మొదలు పెడతాడు. సంవత్సరం తిరిగేసరికి మంచి స్థాయికి చేరుతాడు. ఒకరోజు ఉదయాన్నే లేచి ఫ్రెష్ అయి సంగీత వాళ్ళింటికి తన కారులో వెళ్తాడు. గుమ్మం ముందు కార్ ఆగిన సౌండ్ రాగానే సంగీత తల్లిదండ్రులు ముగ్గురు ఒక్కసారే గుమ్మంలోకి వెళ్ళి వచ్చింది ఎవరా అని. ఆ దృశ్యాన్ని చూడగానే అందరి కళ్ళు అలాగే నిలబడిపోతాయి. ఎదురుగా అదిరిపోయే గెటప్లో వచ్చిన రవిని చూడగానే అందరూ షాక్ అయిపోతారు. అలాగే నోరు వెళ్ళపెట్టుకొని ఉంటారు. రవి అందరికంటే ముందుగా సంగీత తండ్రి దగ్గరికి వెళ్ళి తన నోరు మూస్తాడు. తర్వాత సంగీత దగ్గరికి వెళ్ళి సంగీత నోరు అలాగే సంగీత తండ్రి కళ్ళు మూస్తాడు. సంగీత నోరు మూసి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటాడు. దాంతో ఆటోమేటిక్గా సంగీత తల్లి కూడా కళ్ళు మూసేసుకుంటుంది. విషయం అర్థమవ్వగానే సంగీత బుగ్గలు ఎరుపెక్కుతాయి. కనురెప్పలు ఆర్పుతూ నవ్వుకుంది. కానీ ఆ సంగతి రవికి తెలియదు. ఎందుకంటే తన నోరు మూసాడు కదా రవి. పరిస్థితి సాధారణ స్థితికి రాగానే సంగీత తండ్రి ముందు నిలబడి తనని తాను మీద నుంచి కిందకి చూపించుకుంటూ, చూసావా, ఏం పెట్టి నా కూతుర్ని చూసుకుంటావని అడిగావు కదా అని అంటాడు రవి. ఈ స్థాయి చాలా నీ కూతుర్ని చూసుకోవడానికి, లేక ఇంకా ఏమైనా చేయాలా అని సాగదీస్తూ అడుగుతాడు. దాంతో ఉన్న ముగ్గురు ఒకేసారి పక్కున నవ్వుతారు. దాంతో రవికి మళ్ళీ ఆవేశం వస్తుంది. వచ్చిన దారినే వెళ్ళిపోవడానికి వెనుతిరుగుతాడు. ఒక అడుగు వేయగానే సంగీత రవి చేయి పట్టుకొని ఆపుతుంది. అది చూసి ఏంటి అన్నట్టుగా కళ్ళెగరేస్తాడు. దాంతో సంగీత తన చెవులు పట్టుకొని క్షమాపణ అడుగుతున్నట్టుగా అమాయకపు మొహం పెట్టుకొని, ఇదంతా నీలో మార్పు కోసమే చేశాం రవి అని చెప్తుంది. దాంతో రవికి నవ్వు వస్తుంది. అమ్మా, మీరు కావాలనే చేశారా అని వాళ్ళ మామగారిని చూస్తూ గుండె మీద చేయి వేసుకొని సంగీత వైపుకి తిరిగి తనని దగ్గరకు తీసుకొని హత్తుకుంటాడు. సంగీత తల్లిదండ్రులు తేరుకొని ఇద్దరిని తీసుకొని లోపలికి వెళ్తారు. సంవత్సరం తిరిగేసరికి ఇద్దరు ముగ్గురవుతారు. ఇల్లంతా సంతోషాలతో వెల్లివిరుస్తుంది. మనవడు రాకతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇదండి, ప్రేమ ఉన్న చోట తప్పక ఓర్పు ఉంటుంది. అది మనం సంగీతలో చూడొచ్చు, అలాగే రవిలో కూడా చూడొచ్చు. విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.